సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంగా ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ తీసుకువచ్చినట్లు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ విశాఖలో తెలిపారు. నగరంలో కేంద్ర బడ్జెట్ పై ఏర్పాటు చేసిన మేధావుల భేటీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రాధాన్యతల్ని ఆయన వివరించారు. యువత సహా అన్ని రంగాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. రక్షణకు, రైతులకు, యువతకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గతంలో ఉన్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. పెట్టేటువంటి సమయంలో, బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి సమయంలో ప్రముఖ తెలుగు కవి చెప్పినటువంటి సూక్తి ఏదైతే ఉన్నదో, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు అనేటువంటి సూక్తిని పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మన ప్రాంత వాసులందరికీ, ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణమైన సందర్భంగా భావిస్తుంది. సార్, పార్లమెంట్ లో పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగా సమతుల్యం పాటిస్తూ, ముఖ్యంగా పేదలు, రైతులు, మధ్య తరగతి ప్రజలు, మహిళలు, యువకులకి పెద్ద ఎత్తున బడ్జెట్ లో కేటాయింపులు చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ ప్రస్తావించేటువంటి సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ ఏదైతే ఉన్నదో దాని లక్ష్యంగా పార్లమెంట్ లో పెట్టినటువంటి బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగింది. 2040 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా భారత్ ను అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి రూపకల్పన చేస్తూ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారనేటువంటి విషయాన్ని మనందరం కూడా దయచేసి గ్రహించాలి. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, ఓట్ల కోసం తాపత్రయపడకుండా, కేవలం దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి సీతారామన్ గారు ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున ప్రాముఖ్యత ఇవ్వడం. ఏదైతే విద్యా, వైద్య రంగాల్లో కానీ, అలాగే రక్షణ రంగంలో, రైల్వే రంగంలో ఏ రంగాలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ లో రూపకల్పన చేశారనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి గ్రహించాలి.